నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వెంగమాంబ జయంతోత్సవాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి. చలో మాచర్ల కార్యక్రమానికి టీడీపీ పిలుపు. పోలీసుల అరెస్టులతో ఆగిపోయిన కార్యక్రమం. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఉంటుందన్న కాకినాడ కలెక్టర్ నివాస్. ఏర్పాట్లపై ఆరా తీసిన కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై ప్రజాశాంత పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆందోళన. సీసీ కెమెరాల పర్యవేక్షణకు ఆన్లైన్ లింక్ ఇవ్వాలంటూ డిమాండ్. తరికొండ వెంగమాంబ స్త్రీశక్తికి, సాధికారతకు ప్రతీక అని, సాంఘిక దురాచారాలకు ఆమె వ్యతిరేకంగా పోరాడారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ పేర్కొన్నారు. వెంగమాంబ 294వ జయంతోత్సవాలను తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ ఆనాటి సామాజిక పరిస్థితిలో స్త్రీలు అవలంబించిన యోగ సాధన గురించి తెలియజేశారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని, వెంగమాంబలను ఉపాసించారని తెలిపారు. భారత, భాగవత, రామాయణాల తరహాలో వెంగమాంబ రాసిన వెంకటాచల మహత్యం ఎంతో పవిత్రమైందని తెలియజేశారు. 87 ఏళ్ల వయసులో శ్రీవారి ఆమోదంతో వెంగమాంబ సజీవ సమాధి అయ్యారని పేర్కొన్నారు. తడిగొండ వెంగమాంబ అనే ఈ ప్రాజెక్టు ఇంత గొప్ప విషయాన్ని బయటికి తీసిందే చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఈ భూమన్న, కరుణాకర్ రెడ్డి, మేమే ఇంత గొప్ప చరిత్ర దీనికి ఉందని బయటికి వెలికి తీసింది. అందువల్ల ఇది ఇంకా చిన్న పిల్లల స్థాయికి కూడా వెళ్ళాలి. ఈ కీర్తనలు ఇంకా బాగా ప్రచారం కావాలి. ఈరోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ధర్మారెడ్డి ఈవో గారికి, అలాగే చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి, శ్వేత మన భూమన్కి, మీకు అందరికీ, ముఖ్యంగా భక్తులు చెంతగా ఎక్కువగా ఉంటూ ఉన్న ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ
ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి చలో మాచర్ల కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, బోండా ఉమా, కొమ్మలపాటి శ్రీధర్, జీవి ఆంజనేయులు, జోలకంటి బ్రహ్మానందరెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు ఎవరైతే రాష్ట్ర నాయకులందరూ మాచర్లు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేయటం అనేది బాధాకరమైన విషయం. గాయపడ్డ నష్టపోయిన కుటుంబాలని, కార్యకర్తలని, నాయకుల్ని పరామర్శించటం మా కనీస బాధ్యత. గత 10 రోజులుగా నన్ను హౌస్ అరెస్ట్లో ఉంది. అతన్నేమో హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాడు. కనీసం మా ఊరన్నా పంపేయండి, అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి వాస్తవాలు ఏంటి అని తెలుసుకొని మరి వాళ్ళకి కొంత ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము అన్నప్పటికీ కూడా 2 రోజులు ఆగండి, 3 రోజులు ఆగండి అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరిగాయనేది ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. రాత్రి కొత్త పుల్లారెడ్డిపురంలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈరోజు మా యాత్రను ఆపినా ఇక 2-3 రోజుల తర్వాత అయినా మేము వెళ్తాము. మేము యుద్ధానికి పోవటం లేదు, వాళ్ళలాగా పరామర్శల పేరుతోటి రాడ్లు, కర్రలు, కత్తులు తీసుకొని పోవటం లేదు. ఇవన్నీ కూడా పోలీస్ శాఖ వారు అర్థం చేసుకోవాలి. అవసరమైతే మా వెహికల్స్ అన్నీ కూడా సోదా చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. పరామర్శ పేరుతోటి రాడ్లు, కర్రలు, కత్తులు, బాంబులతో పోయిన వాళ్ళనేమో ఆపలేకపోయారు. మేము వాళ్ళ కన్నీళ్లు దొడవటానికి, కష్టాలు తెలుసుకోవటానికి పోతా ఉంటే ఈరోజు మమ్మల్ని ఆపేస్తా ఉన్నారు. మేము ఒక కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వచ్చే శాంతి భద్రతల సమస్యలు ఏంటో మాకు కూడా అర్థం కావటం లేదు. మాచర్ల ఎమ్మెల్యే స్వయంగా పోలవాయి గేట్లో పాల్గొని ఈవీఎంను పగలగొట్టి విధ్వంసం చేస్తే అతని మీద, అట్లాగే గిరి గారు ఎవరైతే మా పోలింగ్ ఏజెంట్ ఉన్నారో ఆయన మీద దాడి చేస్తే ఏ సెక్షన్ కట్టని పరిస్థితి. ఒక రకంగా ఏంటంటే పల్నాడులో ఇవాళ దాడులకు గురైన వ్యక్తులు అందరూ కూడా ముందు ప్రాణాలు రక్షించుకోవడానికి పక్కన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకునే దిక్కులేదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉండలేక మీ మీద కూడా కేసులు పెడుతున్నారనే పుకార్లతోటి చాలామంది చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పోయారు. మేము ఎవరైతే గాయపడ్డారో 74 మంది లిస్టు కూడా పోలీస్ శాఖకి సమర్పిస్తాం. ఆలస్యంగానైనా కేసులు రిజిస్టర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖని మరి కోరుతా ఉన్నాం. మరి వెంటనే మరి పారిపోయేది ఎందుకు? నువ్వు తప్పు చేయని వాడివైతే ప్రజాప్రతినిధిగా 4 సార్లు పనిచేసినాడు, ప్రజల ముందుకు రావాలి, చట్టం ముందుకు రావాలి, చట్టాన్ని గౌరవించాలి, వ్యవస్థల్ని గౌరవించాలి. నువ్వు పారిపోయావంటే ఎన్నికల వ్యవస్థ మీద నీకు గౌరవం ఉంటే ఈవీఎంని పగలగొట్టవు, నీకు దాని మీద కూడా గౌరవం లేదు. ఇలాంటి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నా వ్యక్తుల్ని డిస్క్వాలిఫై చేయాలి. ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయకపోతే చిన్న కేసులతో వెంటనే బెయిల్ వచ్చే విధంగా సెక్షన్లను పెడితే భవిష్యత్తులో ఏ వ్యక్తి కూడా ఈవీఎంని పగలగొట్టడానికి సంకోచించడు. ఎన్నికల కమిషను, పోలీస్ శాఖ తగిన విధంగా స్పందించి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రణాళికబద్దంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈఓకు వివరించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, ఫెన్సింగ్, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జె నివాస్ వివరించారు. లోక కళ్యాణార్థం వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో హోమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అలాగే పూడిపెద్ది నరసింహ శర్మ, దూలిపాల గంగాధర శాస్త్రి, లక్ష్మణ శర్మ బ్రహ్మత్వంలో, మండూరి నారాయణ, రమణారావు సిద్ధాంతి ఆధ్వర్యంలో 25 మంది బ్రాహ్మణ ఋత్వికుల చేత శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ, గ్రామోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మాట్లాడుతూ లోక కళ్యాణార్థమే ఈ హోమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సత్యం, వారణాసి ఫణిశర్మ, భమిడిమర్రి సాంబా తదితరులు పాల్గొన్నారు. దత్తసాయి పీఠం గురించి తెలుసుకొని ఇలాగా మన లక్ష్మీ గణపతి హోమం చేస్తాము. నెక్స్ట్ మీ వ్యాపార అభివృద్ధి కొరకు, మీ కుటుంబ అభివృద్ధి కొరకు ఒక గ్రహ యంత్రం, నవగ్రహాల యంత్రం ఇస్తాము. అది మీ షాపులో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడో పెట్టి పూజించి మీ పీఠం దగ్గరికి వస్తే మీకు నవగ్రహ శాంతి హోమము, నెక్స్ట్ లక్ష్మీ గణపతి హోమము, నెక్స్ట్ ధన్వంతరి హోమము, దత్తాత్రేయ హోమం ఇవన్నీ జరిపిస్తామని చెప్పారు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది ఒక పద్ధతి ప్రకారం చక్కగా మాకు సంతృప్తి పరిచేటట్టు వాళ్ళు చేశారు. వీరికి దత్తసాయి పీఠం యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రం రోజున అన్ని కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మహా విశేషంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చేసి హోమాలన్నీ కూడా కంటిన్యూస్గా చేయడం జరిగింది. ఈ నెల భక్తులందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కార్యక్రమాలన్నీ కూడా చేయించుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము చేసిన కార్యక్రమాలు అన్నది భక్తులు వాళ్ళు చెప్పిన మాటల్లోనే మీరు విన్నారు. ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విశేషంగా స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.